ఆరాధనా 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 ప్రతిదినము మేము ప్రతి క్షణము నిన్ను పొగడి ఆరాధించెదము వసగిన మేలులకు నీవిచ్చిన వరములకు స్తోత్రము చేసెదము ప్రతిదినము మేము ప్రతి క్షణము నిన్ను పొగడి ఆరాధించెదము వసగిన మేలులకు నీవిచ్చిన వరములకు స్తోత్రము చేసెదము ఆరాధనా ఆరాధనా మీకే మా స్తుతి ఆరాధనా 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 మీకే మా స్తుతి ఆరాధనా. పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పరిశుద్ధాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైన మిత్రులారా, ఈనాడు తిరుసభ పునీత జోజప్ప గారి యొక్క మహోత్సవాన్ని కొనియాడుతూ ఉంది. క్రీస్తు ప్రభువుకు సాకుడు తండ్రిగా ఆయన వ్యవహరించిన బాధ్యతతో నిండిన ఆ జీవితానికి గాను తిరుసభ ఆయనను తిరుసభకు పాలక పునీతునిగా కొనియాడుతూ చేసుకుంటున్నటువంటి మహోత్సవమే ఇది. అటువంటి ఈ దినాన్న పునీత జోజప్ప గారి యొక్క ప్రార్థనా సహాయంతో దేవదేవుని యొక్క వరాలు అనుగ్రహాలు దండిగా మెండుగా తిరుసభకు దొరకాలని బలమైన ఒక రాజ్యంగా ఆ ప్రభువు యొక్క తేజస్సు తిరుసభ ద్వారా ప్రకటింపబడాలని ప్రార్థించుకుంటూ పవిత్రమైన ఈ బలిలో ప్రవేశిద్దాం. అటువంటి ఈ బలిని యోగ్యమైన విధంగా మనం సమర్పించడానికై ఆ తండ్రికి వ్యతిరేకంగా మనం కట్టుకున్నటువంటి పాప దోషాల నిమిత్తం క్షమాపణను అర్థిద్దాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను వాక్కు చేతను క్రియల చేతను అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని ఇది నా తప్పు నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మాతను సకల దూతలను పునీతులను సహోదరులారా మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనకు మోక్ష భాగ్యమును కృప చేయుదురుగాక. ఆమేన్. క్రీస్తువా దయచూపండి
దయచూపండి దయచూపండి మహోన్నతమున సర్వేశ్వరుని మహిమా భూలోకమున వారి ప్రేమ పాత్రులకు సమాధానము ఏలిన వారైన సర్వేశ్వర పరలోక రాజా సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర మిమ్ము పొగడుచున్నాము మిమ్ము స్తుతించుచున్నాము మిమ్ము ఆరాధించుచున్నాము మిమ్ము ఘనపరచుచున్నాము మీ మహావైభవమునకై మీకు వందనముల్ అర్పించుచున్నాము జనితైక పుత్రుడ ఏలిన వారైన యేసుక్రీస్తువా ఏలిన వారైన సర్వేశ్వరా సర్వేశ్వరుని గొర్రె పిల్ల పితయొక్క పుత్రుడా లోకము యొక్క పాపములను పరిహరించెడువారా మాకు దయ చూపండి లోకము యొక్క పాపములను పరిహరించెడువారా మా మనవి ఆలకించండి పితయొక్క కుడి ప్రక్కన కూర్చొని ఉన్నవారా మాకు దయ చూపండి ఏలయనా మీరొక్కరే పరిశుద్ధులు మీరొక్కరే ఏలిన వారు మీరొక్కరే మహోన్నతులు యేసుక్రీస్తువా పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండువారా ప్రార్థించుదాము. సర్వశక్తిగల ఓ నిత్య సర్వేశ్వర, లోకరక్షకుడును మా ప్రభువు అయిన యేసును పునీత యోసేపుని నమ్మక పాత్రమైన సంరక్షణకు అప్పగించితివి. మా రక్షణపు ఆరంభ దశను విశ్వసనీయమైన అతని భద్రత క్రింద ఉంచితివి. అతని విజ్ఞాపన ప్రార్థనా సహాయమున నీ తిరుసభ మానవ రక్షణ పరమ రహస్యములను వివరించి విశదపరచుచు వాటి సంరక్షణలో సదా నిమగ్నమై ఉండునట్లు కృపచూపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగ యుగములు జీవించుచు పాలన చేయు మా ప్రభువును నీ కుమారుడు అయిన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణం. దేవుడు అతనిని
అతని తండ్రి దావీదు రాజ్యమునకు అధిపతి చేయును. సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 4వ వచనం నుండి 5వ వచనం వరకు, 12వ వచనం నుండి 14వ వచనం వరకు మరియు 16వ వచనం. కానీ ఆ రాత్రియే ప్రభువు వాక్కు నాతానుతో ఇట్లు చెప్పెను, నీవు వెళ్ళి నా సేవకుడైన దావీదుతో ప్రభు ఇట్లు సెలవిచ్చుచున్నాడని చెప్పుము. నీవు నేను నివసించుటకు ఒక మందిరమును నిర్మింతువా? నీవు రోజుల నిండిన పిదప కలుసుకొనిన పిమ్మట నీ మేని నుండి వెలువడిన తనయునినే నా రాజ్యమునకు అధిపతిని చేయుదును. అతని ఏలుబడిని ద్రోవపరచెదను. అతడు నాకు మందిరమును నిర్మించును. నేను అతని సింహాసనమును కలకాలము స్థిరపరచెదను. నేను అతనికి తండ్రి అయ్యేదను, అతడు నా కుమారుడగును. అప్పుడు తప్పు చేసేనని నరులు బిడ్డలను బెత్తంతో మోది శిక్షించినట్లు శిక్షింతును. నీ కుటుంబమును నీ రాజ్యము కలకాలము నా కనుసన్నుల మనును. నీ సింహాసనము నిత్యము నెలకొని ఇండును. ఇది ప్రభువు వాక్కు. నాకు బలము లేదిలా దైవమా, నిరతము నీ దారిలో నేను నడువగను. నీడవై తోడుగా నా చెంతనుండుము దైవమా. నీవు దినవు మలచిన జీవిని, నీవు లేనిచో నాకు బలము లేదిలా దైవమా, నిరతము నీ దారిలో నేను నడువగను. నీడవై తోడుగా నా చెంతను పునీత చిన్నప్ప రోమా పౌరులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 13వ వచనము మరియు 16 నుండి 18 వచనాలు మరియు 22వ వచనము. ఈ ప్రపంచము తనదగునని దేవుడు అబ్రహాముకును అతని సంతతికిని వాగ్దానమిచ్చెను. అబ్రహాము ధర్మశాస్త్రమునకు విధేయుడొకట వలన కలిగిన నీతి చేత ఈ వాగ్దానము చేయబడినది కనుక ఆ వాగ్దానము విశ్వాసముపై ఆధారపడి ఉండెను. అబ్రహాము సంతతి వారందరికీ దేవునిచే వసుకబడిన వరముపై ఆ వాగ్దానము ఆధారపడి ఉన్నది. అది ధర్మశాస్త్రమునకు విధేయులకు వారికి మాత్రమే కాదు, అబ్రహాము వలె విశ్వసించి వారికి కూడా అది వర్తించును. ఏలైనా అబ్రహాము మనకు అందరికీ ఆధ్యాత్మికంగా తండ్రి కదా. ఎన్నో జాతులకు నిన్ను తండ్రిని చేసి తిని అని రాయబడి ఉన్నది కనుక దేవుని ఎదుట ఆయన మన తండ్రి. అబ్రహాము ఆయన యందు విశ్వాసముంచెను. ఆయనే మృతులను పునర్జీవితులను చేయును. ఆయననే శాసనమే శూన్యము నుండి సృష్టిని కలిగించును. నిరీక్షణకు ఆధారమే లేనప్పుడు అబ్రహాము విశ్వసించి నిరీక్షించను కనుకనే ఎన్నో జాతులకు తండ్రి ఆయను. నీ సంతానము ఆకాశమునందలి నక్షత్రముల వలె ఉండును అని చెప్పబడినది. ఆ కారణముచే విశ్వాసము ద్వారా అబ్రహాము దేవునిచే నీతిమంతుడుగా అంగీకరింపబడెను. ఇది ఏలిన వారి వాక్కు. వందనములు. ఒక మాట పలుకవా ఓ స్వామి, నా కోసం ఒక్క మాట పలుకవేమి. ఒక మాట పలుకవా ఓ స్వామి, నా కోసం
ఒక మాట చాలు ప్రభు, నే ధన్యుడనవుతా. ఒక మాట పలుకవా ఓ స్వామి, నా కోసం ఒక్క మాట పలుకవేమి. మరియను విడనాడనించిన యోసేపు దూత మాటలను విశ్వసించి అనుసరించే. మరియను విడనాడనించిన యోసేపు దూత మాటలను విశ్వసించి అనుసరించి వెంబడించుమనిన నీ మాట వేదవాక్కై. వెంబడించమనిన నీ మాట వేదవాక్కై వెంబడించే ఆనాడు సుంకరి మత్తయి. ఒక మాట పలుకవా ఓ స్వామి, నా కోసం ఒక్క మాట పలుకవేమి. ఒక మాట పలుకవా ఓ స్వామి, నా కోసం ఒక్క మాట పలుకవేమి. నీ మాట కోసం ఎదురు చూస్తున్నా, నీ మాట కోసం ఎదురు చూస్తున్నా. ఒక మాట చాలు ప్రభు, నే ధన్యుడనవుతా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో నుండునుగాక. పునీత మత్తయి వ్రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి వ్రాసిన శుభవార్త 1వ అధ్యాయం 16వ వచనము, 18 నుండి 21 వరకు ఉన్న వచనములు మరియు 24వ వచనము. మరియమ్మ భర్తయగు యోసేపు యాకోబునకు జన్మించెను. మరియమ్మకు క్రీస్తు అనబడు యేసు జన్మించెను. యేసుక్రీస్తు పుట్టుక రీతి ఎట్టిదనా, ఆయన తల్లి అయిన మరియమ్మకు యోసేపుతో వివాహమైనది. కానీ వారు ఇరువురును కాపురము చేయకముందే పవిత్రాత్మ ప్రభావము వలన మరియమ్మ గర్భము ధరించినది. ఆమె భర్తయగు యోసేపు నీతిమంతుడగుటచే మరియమ్మను బహిరంగముగా అవమానింప ఇష్టపులేక రహస్యముగా విడిచిపెట్టుటకు నిశ్చయించుకొనెను. యోసేపు ఇట్లు తలంచుచుండగా ప్రభువు దూత కలలో కనిపించి, దావీదు కుమారుడవగు యోసేపు, నీ భార్య అయిన మరియమ్మను స్వీకరించుటకు భయపడవలదు. ఏలయనా ఆమె పవిత్రాత్మ ప్రభావమున గర్భము ధరించినది. ఆమె ఒక కుమారుని కనును. నీవు ఆయనకు యేసు అను పేరు పెట్టుము. ఏలయనా ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును అని చెప్పాను. నిదుర నుండి మేల్కొనిన యోసేపు ప్రభువు దూత ఆజ్ఞాపించినట్లు తన భార్యను స్వీకరించెను.
ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైన మిత్రులారా, ఈనాడు పునీత జోజప్ప గారి మహోత్సవాన్ని మనం కొనియాడుతూ ఉన్నాం. అనేక సందర్భాలలో జోజప్ప గారి గురించినటువంటి గొప్పతనాన్ని మనం ఆలకించి ఉన్నాం. తండ్రి చిత్తానికి పరిపూర్ణమైన విధేయుడని, నీతిమంతుడని పరిశుద్ధ గ్రంథం ఆయనకు సాక్ష్యం పలుకుతూ ఉంది. ఈనాడు ఈ ధన్యాత్ముని యొక్క పండుగ దినాన్న తిరుసభ యొక్క అధిపతులైన పరిశుద్ధ పాపుగారులు ఒక నలుగురు ఈయనను గురించినటువంటి గొప్పతనాన్ని ఏ విధంగా వారి యొక్క పరిపాలన అవసరాలలో వినియోగించుకున్నారు అనే సంగతిని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ముందుగా 9వ భక్తినాథ పాపుగారు 1870వ సంవత్సరంలో ఈ పుణ్యాత్ముణ్ణి కథోలిక తిరుసభకు పాలక పునీతులుగా ప్రకటించడం జరిగింది. శ్రీసభ చరిత్రను తెలిసినటువంటి వారికి ఈ 1870వ సంవత్సరం అటు ఇటుగా ఉన్న కొన్ని సంవత్సరాలు తిరుసభలో ఉన్న సమస్యలు ఏమిటో బాగా తెలిసి ఉంటుంది. విపరీతమైనటువంటి రాజకీయ అస్థిరత, పొలిటికల్ అన్రెస్ట్ సిచ్యువేషన్ ఇన్ రోమ్, అదంతా ఒక ప్రక్క అయితే ఐరోపా ఖండం అంతా కూడా దేవుని నుంచి దూరంగా వెళ్ళిపోయినటువంటి రోజులవి. కన్జ్యూమరిజం అంతా కూడా విపరీతమైనటువంటి వ్యాపార దృక్పథంతో ఉన్నటువంటి రోజులవి. అలాంటి పరిస్థితులలో 9వ భక్తినాథ పాపుగారు కథోలిక శ్రీసభని ఒక దృఢమైనటువంటి సామ్రాజ్యంగా చేయాలని ఆలోచన చేసి మొదటి వాటికన్ సమావేశానికి పిలుపునిచ్చారు. ఫస్ట్ వాటికన్ కౌన్సిల్. అది 1870లో జరిగినటువంటి ఒక విషయం. ఈ 1870వ సంవత్సరంలో పరిశుద్ధ పాపుగారు ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణం ఏమిటి అంటే, ఆ మొదటి వాటికన్ మహాసభల్ని 1868లో ప్రారంభించారు. కొంతకాలంలోనే అర్ధంతరంగా ఆ వాటికన్ సభల్ని ఆపివలసి వచ్చింది. అంతగా ఆ రోము రాజ్యం తిరుసభ మీద తన యొక్క బలప్రయోగం చేయడం జరిగింది. వాటికన్ సమావేశాలు జరుగుతూ ఉండగా రోము చక్రవర్తి యొక్క, రోము అధికారుల యొక్క సైనికులు ఆ సమావేశంలోనికి చొరబడ్డారు. అర్ధంతరంగా సమావేశాలని ఆపవలసి వచ్చింది. ఆ విధంగా ఆపినటువంటి ఆ సమావేశాలని ఇంకా కొనసాగించడం పరిశుద్ధ పాపుగారికి వీలు కాకుండా పోయింది. ఆ సమయంలో అంటే ఎంత విషమ పరిస్థితులలో పరిశుద్ధ పాపుగారు ఈ నిర్ణయం తీసుకున్నారో మనం ఇట్టే అర్థం చేసుకోగలం. 1870లో ఇంకా ఆ సమావేశాలని కొనసాగించడం ఇంకా సాధ్యం కాదని తెలుసుకొని, ఇంకా తిరుసభ ఈ రీతిగా వెళ్ళినట్టయితే అత్యంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతుందనే భయంతో
దేవుని యొక్క కృపని కోరుకుంటూ తిరుసభ యావత్తుని పునీత జోజప్ప గారి యొక్క పాలకత్వానికి అంకితం చేశారు. ఏ విధంగా అయితే పునీత 13వ సింహరాయ పాపు గారు పోప్ లియో ద 13th 1889లో ఆయన తనకు ముందుగా తిరుసభను పాలించినటువంటి 9వ భక్తినాథ పాపు గారి యొక్క ఆదర్శాన్ని కొనసాగిస్తూ చక్కనైనటువంటి మాటలతో తిరుసభను గురించి పునీత జోజప్ప గారి యొక్క ఆ ప్రార్థనా సహాయాన్ని గురించి చెప్తూ వచ్చారు. అదేమిటి అంటే, ఏ విధంగా అయితే బాలజేసు ప్రభువుని పునీత జోజప్ప గారు కంటికి రెప్పలా కాపాడారో, పుట్టడానికి ముందు నుండి పుట్టిన తరువాత హేరోదు మహారాజు 2 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లల్ని చంపేయాలని నిర్ణయించడం, ఆ విధంగా ఈజిప్టుకు వీరు వెళ్ళిపోవడం, ఈజిప్టులో చాలా కాలం నివాసం చేసిన తర్వాత హేరోదు రాజు చనిపోయాడని తెలుసుకున్న తరువాత మళ్ళీ యేసు ప్రభువు మరియలతో తిరిగి నజరేతు రావడం, ఇవన్నీ కూడా పునీత జోజప్ప గారి యొక్క ఆ పాలనలో, ఆ తండ్రి సంరక్షణలో జరిగినటువంటి పనులు. ఆ విధంగా కంటికి రెప్పలాగా బాలజేసు ప్రభువుని, బాలుడైన జేసును ఆయన కాచి కాపాడారో, తిరుసభ అంటే క్రీస్తు ప్రభువే. సౌలా సౌలా నన్నేలా హింసిస్తున్నావు, క్రీస్తు ప్రభువు సౌలుడితో చెప్పిన మాటలు. ఎవరు ప్రభు నువ్వు, నేను నిన్ను హింసించడం ఏమిటి? ఇదిగో నన్ను నమ్ముకున్నటువంటి వారిని హింసించడానికి బయలుదేరావు, వారి తరపున వారి యొక్క దేవుణ్ణే నేను. అంటే ఈ తిరుసభ క్రీస్తు ప్రభువు, క్రీస్తు ప్రభువే తిరుసభ. హీ ఈజ్ ద హెడ్ అండ్ వీఆర్ ద పార్ట్స్ ఆఫ్ ద బాడీ. ప్రభువు శిరస్సు, మనం అందరం కూడా ఆ యొక్క శరీరంలోని అవయవాలం. అటువంటి బాలజేసును అంటే తిరుసభను ఈయనే సరిగ్గా కాపాడగలడు. ఇటువంటి పరిస్థితులలో ఇలాంటి విపత్తుతో నిండినటువంటి తిరుసభని, అల్లకల్లోలంగా ఉన్నటువంటి తిరుసభ యొక్క ఆ విధానాలను తండ్రి దేవుని యొక్క మహిమతో ఈ తిరుసభకి ఒక చుక్కానిలాగా ఆయన కాచి రక్షించగలడు అనే నమ్మకంతో పునీత 13వ సింహరాయ పాపు గారు, ఈ 9వ భక్తినాథ పాపు గారు చేసినటువంటి నిర్ణయాన్ని దృఢపరుస్తూ ఆయన గట్టిగా చెప్పడం జరిగింది. ప్రియమైన మిత్రులారా, దీనికి సరిగ్గా 100 సంవత్సరాల తరువాత 1889లో పునీత 13వ భక్తినాథ పాపు గారు 13వ సింహరాయ పాపు గారు చెప్పినటువంటి ఆ మాటలను పునీత 2వ జాన్ పాల్ పాపు గారు 1989లో, అంటే 13వ సింహరాయ పాపు గారు చేసినటువంటి ఆ యొక్క భక్తినాథ పాపు గారు చేసినటువంటి నిర్ణయాన్ని దృఢపరచడం అనేటటువంటి దానిని మరింతగా స్థిరపరుస్తూ పునీత 2వ జాన్ పాల్ పాపు గారు 1989లో ఇదిగో పునీత జోజప్ప గారు, ఈయన కేవలం తిరుసభను కాపాడడమే కాదు, దానితో పాటు తిరుసభలో ఉన్న ప్రతి వ్యక్తి ఏ విధంగా ఈ తిరుసభకి
గొప్పదైనటువంటి పరిచారకునిగా జీవించగలడో ఆలోచించవలసి ఉంది అని మరొకసారి ఈ విషయాన్ని దృఢపరచడం జరిగింది. ప్రియమైన మిత్రులారా, రీఇవంజలైజేషన్ అనేటటువంటి ఒక క్రొత్త సిద్ధాంతాన్ని పునీత 2వ జాన్ పాల్ పాపు గారు 1989లో ప్రవేశపెట్టినప్పుడు వారు చెప్పినటువంటి మాటలు ఇవి. పునీత జోజప్ప గారు వారి యొక్క పాలకత్వంలో తల్లి తిరుసభ దృఢమైనటువంటి ఒక రాజ్యంగా గట్టి పునాదులను, ఆ పునాదులపైన నిర్మించబడినటువంటి కోటను స్థిరపరచుకోవలసి ఉంటుంది అని, అందుకు శ్రీసభలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఒక నూతన శక్తిగా అవతరించాలని, ఆ శక్తితో సువార్త లోకమంతటా ప్రకటించబడాలని పునీత 2వ జాన్ పాల్ పాపు గారు చెప్తూ ఉన్నారు. ప్రియమైన మిత్రులారా, ఈ విషయాలన్నిటినీ మనం గమనించినట్టయితే పునీత జోజప్ప గారి యొక్క గొప్పతనాన్ని మనం అర్థం చేసుకోగలం. అటువంటి పుణ్యాత్ముణ్ణి ప్రియమైన మిత్రులారా ఈ రోజున మనం కొనియాడుతూ ఉండేటప్పుడు ఏమిటి ఈ పుణ్యాత్ముని యొక్క గొప్పతనం, ఏ విధంగా ఈ పుణ్యాత్ముడు తిరుసభలో ఇంత గొప్పదైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్నాడు అని ఆలోచిస్తే ఒకే ఒక కారణం, అదేమిటి అంటే పరిపూర్ణమైన విధేయత. మారు మాట్లాడకుండా తండ్రి చిత్తానికి లోబడి జీవించాడు. ఈ రోజున ప్రపంచానికి కావలసింది ఇది. ఏ కుటుంబంలో కూడా ఒక శాంతికరమైన వాతావరణం ఈ రోజున మనకు కనిపించటం లేదు. ఎక్కడ చూసినా సరే వ్యక్తులలో, సమాజంలో ఏమాత్రం కూడా ప్రశాంతత లేదు. అటువంటి లోకంలో జీవిస్తున్నటువంటి మనం విపరీతమైనటువంటి ధనకాంక్షతో, విశృంఖలత్వం, అస్సలు ఏమాత్రం కూడా విలువలకు తావు లేనటువంటి ప్రస్తుత రోజులు, నో మోరల్ వాల్యూస్. ఇలాంటి పరిస్థితులలో ఇదిగో ఈ ముగ్గురు పునీతులు చెప్పినటువంటి విధంగా పునీత జోజప్ప గారి యొక్క పాలకత్వం ఎంతైనా అవసరం. వారి యొక్క ప్రార్థనా సహాయం తల్లి తిరుసభకు చాలా ముఖ్యం. వారి పాలకత్వంలో వారిని అనుసరించడం ద్వారా, దేవుని చిత్తానికి విధేయించడం ద్వారా మాత్రమే కుటుంబాలలోనూ నేటి సమాజంలోనూ నిజమైనటువంటి శాంతిని మనం సాధించుకోగలమనే విషయాన్ని ఈనాడు తిరుసభ ఈ పుణ్యాత్ముని పండుగ ద్వారా మనకు గుర్తు చేస్తుంది. అలాంటి ఈ దినాన్న చివరిగా పునీత ఫ్రాన్సిస్ పాపు గారు, ప్రస్తుతం మన యొక్క జగద్గురువు, వారు చెప్తున్నటువంటి, వారు చేసినటువంటి శాసనాన్ని కూడా గుర్తు చేసుకుందాం. ఆయన తన యొక్క పాలకత్వాన్ని ప్రారంభించిన మొదటి రోజుల్లోనే వారు ఒక నిర్ణయం చేశారు. ఏమిటి అంటే ప్రతిరోజు దివ్య బలి పూజలో పునీత జోజప్ప గారి పేరు రావాలి. ఇప్పుడు మనం పూజా పుస్తకం చూసినట్టయితే అందులో మన సిస్టర్లు రాసి పెట్టారు, నడి పూజలో ఆమె విరక్త భర్త అయిన పునీత జోజప్ప గారు. అంటే ఈ పరిశుద్ధ పాపు గారు తన పాలనను ప్రారంభించిన వెంటనే చేసిన నిర్ణయం ఏమిటి అంటే, ఇదిగో తల్లి తిరుసభకి ఈ పుణ్యాత్ముని యొక్క ప్రార్థనా సహాయం ఎంతైనా అవసరమై ఉంది, అందువల్ల ప్రతిరోజు పూజలో ఆయన పేరు ఉచ్చరింపబడాలి అని చెప్పి శాసనం చేశారు. ప్రియమైన మిత్రులారా, ఇవన్నీ పరిగణలోకి తీసుకొని ఈ పుణ్యాత్ముని యొక్క ప్రార్థనా సహాయంతో మనలను మనం ప్రశ్నించుకుందాం. ప్రభువా, ఈ నా వ్యక్తిగత జీవితంలో, నా కుటుంబంలో, నేనుంటున్నటువంటి కమ్యూనిటీలో, నేనుంటున్నటువంటి ఈ నేటి సమాజంలో ఏ విధంగా నేను పునీత జోజప్ప గారి యొక్క పాత్రను పోషించగలను?
ఆ విధంగా పునీత జోజప్ప గారి యొక్క పాత్రను పోషించడం ద్వారా నేను క్రీస్తు ప్రభువుని లోకానికి చేరవేయగలను. ఆ ప్రభువు తనతో పాటు తీసుకొచ్చినటువంటి శాంతి సమాధానాలు నా హృదయాంతరంగంలో, నా కుటుంబంలో, నేనుంటున్నటువంటి సమాజంలో నేను సంపాదించుకోవడానికి పరిశుద్ధ ఆత్మని ఏ విధంగా అయితే పునీత జోజప్ప గారికి చక్కని సలహాదారునిగా దయచేశావో ఆ ఆత్మశక్తిని నాకు కూడా ఇవ్వండి. నేను కూడా ఈ పుణ్యాత్ముని యొక్క ఆ పాత్రను పోషించేలాగా చేయండి అని ప్రార్థించుకుంటూ ఈ బలిని కొనసాగించుకుందాం. ఆమేన్. అందరం కలిసి మన యొక్క విశ్వాసాన్ని ప్రకటించుకుందాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకసుతుడు మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మల కన్యగర్భం నుండి పుట్టెను. మోసగాని అధికారములకు లోనై పాడుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమును దిగి మూడవ నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని కుడి పక్కన కూర్చున్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్ళను చనిపోయిన వాళ్ళ కొరకు తీర్పు చేయవచ్చును. పవిత్రాత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించున్నాను. పాపముల మన్నిపును విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉద్ధారమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. పరిశుద్ధుడైన తండ్రి, మా జగద్గురువు ఫ్రాన్సిస్ పాపు గారిని, మా తుమ్మా బాల అగ్రపీఠాధిపతిని, మా తెలుగు రాష్ట్రాలను మేత్రాసనాలను నడిపిస్తున్న పీఠాధిపతులందరినీ, గురువులు, మఠవాసులను, ఉపదేశులను, నీ బిడ్డలైన కథోలికా విశ్వాసులందరినీ దీవించండి. పునీత జోజప్ప గారి ప్రార్థనా సహాయంతో మేమందరం కూడా పరిశుద్ధ ఆత్మశక్తితో నడిపించబడి నీ చిత్తమేమిటో, లోక రక్షణార్థంగా నీ ప్రణాళిక ఏమిటో తెలుసుకొని ఆ నీ చిత్తానికి పునీత జోజప్ప గారిని పోలిన పరిపూర్ణమైన విధేయతతో నడుచుకునే విధంగా మమ్మందరినీ ప్రభువా దీవించండి. మా తండ్రి, ఇదిగో 2వ జాన్ పాల్ పాపు గారు ఈ పుణ్యాత్ముని యొక్క ఆదర్శ సహాయంతో మేమందరం కూడా సువార్థీకరణకు నడుం బిగించాలని మాకు తెలియజేసి ఉన్నారు. ఈ లోకానికి కావలసింది ఈనాడు నువ్వే ప్రభువా. నిన్ను ఈ లోకానికి ఇవ్వడానికి, నిన్ను సంరక్షించడానికి నీవెన్నుకొనిన పుణ్యాత్ముడు పునీత జోజప్ప గారు. ఆ పుణ్యాత్ముని పండుగ దినాన్న ప్రభువా, ఇదిగో మేమందరం కూడా ఒక్కొక్కరం పునీత జోజప్ప గారు ఏ విధంగా అయితే నీ రక్షణ ప్రణాళికలు తన వంతు పాత్రని పోషించారో, మేం కూడా మాదైనటువంటి పాత్రను నీ ఆత్మశక్తి ద్వారా తెలుసుకొని పోషించగలిగే విధంగా, ఏ విధంగా అయితే ఈ పుణ్యాత్ముడు నీ దివ్య కుమారుడైన బాలజేసును సంరక్షించారో, తిరు కుటుంబానికి అధిపతిగా నిలిచారో, మేం కూడా నీ రక్షణ ప్రణాళికలో భాగస్థులమై ఈ లోక రక్షణార్థంగా మా జీవితాలను మేము అర్పించుకునే విషయంలోనూ, ఈ లోకాన్ని నీ కోసమై కాపాడగలిగే విధంగాను ప్రయాసపడేటట్లు చేయండి. ఈ దివ్యవాణి టీవీ సంస్థను విశేష విధంగా ఇందుకోసమై ఒక మంచి సాధనంగా వినియోగించుకొనండి.
మా ప్రభువా, ఈ ప్రచార మాధ్యమం, ఈ యొక్క దివ్యవాణి టీవీ తన కార్యక్రమాల ద్వారా నీ రక్షణ ప్రణాళికను లోకమంతటా ప్రకటించేటట్లు చేయండి. అటువంటి ఈ దివ్యవాణి సంస్థను విశేష విధంగా ఆర్థిక సహాయంతో నడిపిస్తూ ఉన్నటువంటి దాతలను దీవించండి. మరింతగా వారి యొక్క దాతృత్వాన్ని ఈ సంస్థ పొందగలిగేటట్లు దాతలను ప్రేరేపించండి. ఈ మనవులను మా నాథుడైన ప్రభువు ద్వారా వేడుకొనుచున్నాము. అందుకొను మా దేవనాదు దీన కానుక, అందుకొను మా దేవనాదు దీన కానుక. ప్రీతి తోడ ఆదరించు పేద కానుక, పేద కానుక. అందుకొను మా దేవనాదు దీన కానుక. నా జీవిత సర్వంబు నీకే అంకితం, కరుణతోడ దీవించి దరికి చేర్చుమా. నా జీవిత సర్వంబు నీకే అంకితం, కరుణతోడ దీవించి దరికి చేర్చుమా. నిన్ను చూడగా ఓ స్వామి కోరి వచ్చితి, కరుణతోడ చేయి చాచి మమ్ము కావుమా, మమ్ము కావుమా. అందుకొను మా దేవనాదు దీన కానుక, అందుకొను మా దేవనాదు దీన కానుక. ప్రీతి తోడ ఆదరించు పేద కానుక, పేద కానుక. అందుకొను మా దేవనాదు దీన కానుక. సహోదరి సహోదరులారా, నేనును మీరును కలసి అర్పించు ఈ బలి మనందరి జీవితములు సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరునకు ప్రీతికరమగునటులా ప్రార్థించండి. ప్రభువు తన నామ స్తుతి మహిమ కొరకును మన ప్రయోజనముల కొరకును తన క్రీస్తు ప్రయోజనముల కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, కన్య అయిన మరియ మాత నుండి ఉద్భవించిన నీ ఏకైక కుమారుని పునీత యోసేపు ప్రేమతో సేవించెను. అటులనే నిర్మలమైన మనస్సుతో నీ పీఠము వద్ద విశ్వాసపాత్రమైన సేవలను అందింపగల యోగ్యతను మాకు దయచేయుమని అర్థించుచున్నాము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండును గాక. మీ ఆత్మతో ఉండును గాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము.
ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేమెల్లప్పుడూ ఏ చోటను మేము నీకు మా ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతా వందనములు చెల్లించుటయును, పునీత యోసేపు మహోత్సవము నాడు నిన్ను స్తుతించి మహిమపరచుటయును యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎలయన నీతిమంతుడైన యోసేపును దేవుని కన్యమాతకు వరునిగా నీవు దయచేసితివి. పవిత్రాత్మ ఆవరింపు ద్వారా ఉద్భవించిన మా ప్రభువును, నీ జనతైక కుమారుడైన యేసుక్రీస్తును తండ్రిగా రక్షించుట కొరకు విశ్వాస పాత్రుడును, వివేకవంతుడును, నీతిమంతుడు అయిన ఆ సేవకునికి నీ కుటుంబపు బాధ్యతను అప్పగించితివి. కావున క్రీస్తు ద్వారా దూతలు నీ సార్వభౌమత్వమును పొగడుచున్నారు, ప్రభువులు రాజ్యములు ఆరాధించుచున్నారు, అధికారులు ప్రభుత్వములు వణకుచున్నారు. పరమండలమందలి బలవంతులను, ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకమై ఉప్పొంగుచు నిన్ను దీనభావముతో స్తుతించుట ఎట్లనగా, పావన 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 ప్రభు, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పావన 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 ప్రభు, భూపరలోకముల్ మీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున జయ జయ ధ్వానం, జయ జయ గీతం. పావన 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 ప్రభు, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పావన 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 ప్రభు, ప్రభు నామంబున వచ్చెడి వారు ధన్యులు ధన్యులు. మహోన్నతమున జయ జయ ధ్వానం, జయ జయ గీతం. పావన 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 ప్రభు, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పావన 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 ప్రభు. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పరిశుద్ధతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పవిత్రపరప ప్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఎలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఎలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై
ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించదము, నీ ఉత్థానమును చాటెదము, నీవు మరలా వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, నీ దివ్య కుమారుని మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగు ఈ యప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలచి నీకు సేవ చేయుటకు మమ్ము యోగ్యులనుగా చేసినందులకు నీకు వందనములర్పించుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచుమని బ్రతిమాలు కొనుచున్నాము. ప్రభువా, ప్రపంచమంతటను వ్యాపించియున్న నీ తిరుసభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ పాపు గారిని, మా తుమ్మాబాల అగ్రపీఠాధిపతిని, గురువులందరితో కూడా మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమగుదమన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమునందు చనిపోయిన వారందరినీ స్మరింపుము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరికీ దయచూపుము. దేవుని కన్యతల్లియగు మరియ మాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ, ఇక్కడ చేరిన మాలో ప్రతి ఒక్కరికి మోక్షములో భాగమును దయచేయుము. అప్పుడు మేమందరము ఆ మోక్షవాసులతో కలిసి నీ కుమారుడగు యేసు క్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వర, పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మన ప్రభువు మనకు నేర్పిన పరలోక ప్రార్థనను తిరుసభ రక్షణార్థమై లోకమంతటా ఆ ప్రభువు యొక్క ఘనమైన నామం స్తుతింపబడడానికి, సువార్త ప్రచారం గావింపబడడానికి కావలసినటువంటి సహాయాన్ని అర్థిస్తూ ప్రార్థించుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేర్పివ్వండి. మా దగ్గర అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనలో ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు సమాధానమును దయచేయుము. నీ దయానుగ్రహము వలన మేము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకుండానట్లా మమ్ము రక్షింపుము. మేము మోక్ష ఆనందమును, మా రక్షకుడగు యేసు క్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. సమాధానమును మీకు ఇచ్చుచున్నాను, నా సమాధానమును మీకు వసగుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను పాటింపక మీ కథోలిక తిరుసభ విశ్వాసమును కటాక్షింపుము. నీ చిత్త ప్రకారము తిరుసభకు వలయు సమాధానమును ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరము సమాధానం తెలుపుకొందము.
ఇదిగో క్రీస్తు ప్రభువు లోకరక్షకుడు తన సాకుడు తండ్రి అయిన పునీత జోజప్ప గారి యొక్క రక్షణలో పెరిగినటువంటి తండ్రి. పునీత జోజప్ప గారి యొక్క ప్రార్థనా సహాయంతో మనమందరం కూడా రక్షింపబడాలని, మనవంతు రక్షణ యజ్ఞంలో భాగస్థులం కావాలని, అందుకు అవసరమైనటువంటి శక్తిని మనకు దయచేయడానికై ప్రభువు మన యందు వేం చేయ సిద్ధంగా ఉన్నారు. అటువంటి ఈ ప్రేమగల ప్రభువు యొక్క విందుకై పిలువబడిన మనము ధన్యులము. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, ఈ బలిపీఠము మీది విందుతో నీ కుటుంబమును పోషించితివి. అది వారి పట్ల నీ ఎనలేని శ్రద్ధకు గురుతు. కావున
పునీత యోసేపు మహోత్సవము నాడు ఆనందించుచున్న మమ్ములను కృపతో కాపాడి నీ అనుగ్రహములకు భద్రతను దయచేయుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పరిశుద్ధాత్మ మనలనందరినీ ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి ప్రభుని ప్రేమలో సేవలో జీవించుదాము. సర్వేశ్వరునికి వందనములు. పాలించు పాలించు పాలకుడై మమ్ము పాలించు జోజప్ప. పాలించు పాలించు పాలకుడై మమ్ము పాలించు జోజప్ప. దీవించు మా మీద కోపించవద్దయ్యా. దీవించు మా మీద కోపించవద్దయ్యా. భూషించి మీ పద మాసించు జనులను. భూషించి మీ పద మాసించు జనులను. పాలించు పాలించు పాలకుడై మమ్ము పాలించు జోజప్ప. మాయ పిశాచులు వేయువలలో చిక్కి మతి తప్పి నడువక మముగాదు జోజప్ప. మాయ పిశాచులు వేయువలలో